హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ లీగల్లీ టాకింగ్. ఈరోజు మనము ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ యొక్క విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఏపీ స్టేట్ గవర్నమెంట్ వారు 13/7/2026 నాడు ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. ఆ జీవో యొక్క ముఖ్య సారాంశము, ఆ జీవోకు బ్యాక్ స్టోరీ ఏంటి అనేది కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ కాంపోజిట్ స్టేట్లో ఉండేటప్పుడు 1/9/2004 రోజు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఆ రోజు కానీ తర్వాత జాయిన్ అయిన వారికి కానీ పెన్షన్ స్కీమ్ను తీసివేయడం జరిగింది. ఆ పెన్షన్ స్కీమ్స్లో కొత్తగా ఎన్పిఎస్ అని, సిపిఎస్ అని కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. అంతకు ముందు అంతా కూడా పెన్షన్స్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ వర్తించేది ఎంప్లాయీస్కు. సరే, దీనికి ముందు చెప్పే ముందు మనం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క విషయాలు కూడా తెలుసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ వారు 1/1/2004 రోజుటికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఈ కట్ ఆఫ్ డేట్ రోజుటికి తర్వాత జాయిన్ అయిన వారికి పెన్షన్ తీసివేయడం జరిగింది. ఆ ప్లేసులో ఎన్పిఎస్, సిపిఎస్, ఈపీఎఫ్ ఈ విధంగా కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టారు. అంతకు ముందంతా కూడా 1/1/2004 ముందంతా కూడా పెన్షన్ సౌకర్యం కలిగి ఉండేది. అలా ఉండడంతో 1/1/2004 కట్ ఆఫ్ డేట్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కట్ ఆఫ్ డేట్ పెన్షన్కు 1/1/2004. అదే ఏపీ స్టేట్ గవర్నమెంట్కి వచ్చే లోపల 1/9/2004. ఈ కట్ ఆఫ్ డేట్ మీరు గుర్తుపెట్టుకోండి. 1/1/2004 సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కట్ ఆఫ్ డేటు ఉండేటప్పుడు ఈ 1/1/2004 ముందు, ఈ కట్ ఆఫ్ డేట్ కంటే ముందు అంటే 31/12/2003 ఆ డేట్లలో, అంతకు ముందు డేట్ల 2003లో నోటిఫికేషన్స్ వేసి రిటర్న్ టెస్ట్ రాసి ఎంప్లాయీస్ సెలక్షన్స్ అయ్యి అపాయింట్మెంట్ లెటర్స్ కోసం వేచి చూస్తూ అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చి తర్వాత కట్ ఆఫ్ డేట్ తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చి వెళ్ళి జాయిన్ అయ్యే రోజుకి పెన్షన్ స్కీమ్ తీసేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో అలా తీసివేయడంతో ఎంప్లాయీస్ చాలా మంది, మేము పెన్షన్ స్కీమ్లో ఉండేటప్పుడే నోటిఫికేషన్ రాసాము, ఎగ్జామ్ రాసాము, ఇంటర్వ్యూస్ కండక్ట్ అయ్యాము, ప్లస్ తర్వాత వచ్చి సెలక్షన్స్ అయ్యాము, అపాయింట్మెంట్ లెటర్స్ మీరు ఇవ్వడం లేట్ అయింది, ఆ లేట్తో మేము జాయిన్ అయ్యే రోజుకి పెన్షన్ లేదు, కాబట్టి ఇది మా తప్పిదము కాదు, ఓన్లీ ఎంప్లాయర్ యొక్క తప్పిదము అని చెప్పడం సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేయడం జరిగింది. దీనితో చేసేది ఏం లేక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఢిల్లీ హైకోర్టును మెట్లెక్కడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఇది ఎంప్లాయర్ యొక్క తప్పిదమే, అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగింది కాబట్టి వీరికి అందరికీ కూడా మీరు పెన్షన్ సౌకర్యం కలిగించాలి అని ఇవ్వడం జరిగింది. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ ఢిల్లీ హైకోర్టు యొక్క ఆర్డర్ను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు వారు కూడా ఢిల్లీ హైకోర్టు యొక్క ఆర్డర్ను సమర్థించడం జరిగింది. ఇది ఎంప్లాయీస్కు వర్తించదు, ఇది అట్రిబ్యూట్ చేయలేము మనము, ఎంప్లాయర్ తప్పిదం వల్లనే వాళ్ళు పెన్షన్ స్కీమ్ మారిపోవడం జరిగింది, కాబట్టి అలాంటి వారికి అంటే కట్ ఆఫ్ డేట్ కంటే ముందు, అంటే పెన్షన్ సౌకర్యం ఉండేటప్పుడు నోటిఫికేషన్ వేసి ఉంటే ప్లస్ సెలక్షన్ ప్రాసెస్ అయి ఉంటే కంప్లీట్ అయ్యి అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రం ఇవ్వకుండా ఉన్న వారికి అందరికీ కూడా తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి పెన్షన్ స్కీమ్ మారిపోయే రోజుకి చేరడం అనేది కారణం చేసింది గవర్నమెంట్ వారే, సెంట్రల్ గవర్నమెంట్ వారే, కాబట్టి వారికి అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించండి అని సుప్రీంకోర్టు కూడా ఢిల్లీ హైకోర్టు సమర్థించడం జరిగింది. దీంతో చేసేది ఏమి లేక సెంట్రల్ గవర్నమెంట్ ఒక మెమోరాండాన్ని ఇచ్చింది. అంటే గవర్నమెంట్ అంటే కోర్టు యొక్క ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేసేసింది త్రూ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం. సో దాంతో అంతటితో ఆగకుండా ఎంప్లాయీస్ అసోసియేషన్స్, యూనియన్స్ చాలామంది పెన్షన్ ఉండేటప్పుడు నోటిఫికేషన్ పడి సెలక్షన్ ప్రాసెస్ జరిగి ఇవన్నీ జరగకుండానే ఓన్లీ పెన్షన్ ఉండేటప్పుడు, అంటే పెన్షన్ ఎగ్జిస్టింగ్ అయ్యేటప్పుడు నోటిఫికేషన్ పడి ఉంటే చాలు, సెలక్షన్ ప్రాసెస్ తర్వాత జరిగిన, కట్ ఆఫ్ డేట్ తర్వాత జరిగిన వారికి అందరికీ పెన్షన్ సౌకర్యం కలిగించాలని మేనేజ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ను వారు కోరుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి ఆమోదించి ఓన్లీ నోటిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ అంటే పెన్షన్ సౌకర్యం ఉండేటప్పుడు నోటిఫికేషన్ పడితే చాలు, వారందరికీ కూడా ఇచ్చేసేయండి పెన్షన్ అని చెప్పడం జరిగింది.
సో అలా 2 మెమరాండంలు ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండమ్స్నే ఇప్పుడు ఏపీ స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఈ జియో యొక్క సారాంశాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకున్నారు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ స్టేట్ గవర్నమెంట్ వారు ఈ 2 మెమరాండాలను అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ యొక్క పెన్షన్ స్కీమ్ కట్ ఆఫ్ డేట్ వచ్చి 1/9/2004. అంటే 1/9/2004 కంటే ముందు, అంటే 31/8/2004 అంతకంటే ముందుగా, అంటే పెన్షన్ సౌకర్యం ఉండేటప్పుడు నోటిఫికేషన్ పడి అడ్మినిస్ట్రేటివ్ డిలే జరిగింటే సెలక్షన్ ప్రాసెస్, ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయి వారికి ఎవరికైతే కట్ ఆఫ్ డేట్ తర్వాత పెన్షన్ తీసివేసిన తర్వాత జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చిన వారికి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన వారికి, తర్వాత జాయిన్ అయిన వారికి అందరికీ పెన్షన్ సౌకర్యం కలిగించండి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్డర్ను మేము అడాప్ట్ చేసుకుంటున్నామని ఒక మెమరాండంను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇంతటితో ఆగకుండా స్టేట్ గవర్నమెంట్ వారు కట్ ఆఫ్ డేట్ 1/9/2004 కట్ ఆఫ్ డేట్ కంటే ముందు, అంటే పెన్షన్ సౌకర్యం ఉండేటప్పుడు నోటిఫికేషన్ పడి ఉంటే చాలు, ఆ డెలివరీ నోటిఫికేషన్ ఇష్యూ చేసింటే చాలు, ఆ పోస్టుల్లో ఎవరైతే రిక్రూట్ జాయిన్ అయి ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కలిగించండి అని ఈ GOMS 53 ద్వారా మొన్న 13/7/2026 నాడు రిలీజ్ చేసిన ద్వారా తెలపడం జరిగింది. సో అలాంటి వారందరికీ ఒక ఆప్షన్ ఇచ్చారు. మీరు ఇప్పుడు అందరూ కూడా సిపిఎస్లో ఉన్నారు కాబట్టి మీకు ఇలాంటి వారికి అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ను మీకు వర్తింపజేయాలనుకుంటున్నాము. కాబట్టి ఎవరికైతే కావాలనుకుంటున్నారో 1 టైం ఆప్షన్ కింద ఇవ్వండి అన్నారు. సో ఇంతవరకు బాగానే ఉంది, అందరికీ చాలా ప్రయోజనం కలిగింది. సో దీన్ని అండర్టేకింగ్స్, కార్పొరేషన్స్ కూడా వర్తించాలని వారి ఎంప్లాయర్స్ను అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సెక్టార్ను మనం తీసుకుందాం. పవర్ సెక్టార్ యొక్క కట్ ఆఫ్ డేట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కట్ ఆఫ్ డేట్ 1/1/2004, ఏపీ స్టేట్ గవర్నమెంట్ యొక్క కట్ ఆఫ్ డేట్ 1/9/2004 ఫర్ పెన్షన్. పవర్ సెక్టార్ యొక్క కట్ ఆఫ్ డేట్ వచ్చి 1/2/1999. ఇది నిర్ణయించింది రెట్రాస్పెక్టివ్గా నిర్ణయించారు 2003లో. కాబట్టి కట్ ఆఫ్ డేట్ ప్రస్తుతం జరుగుతున్నది 1/2/1999. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1/2/1999 పవర్ సెక్టార్లో అంతకు ముందంతా ఏపీఎస్సీబీ ఉండేటప్పుడు రివైజ్డ్ పెన్షన్ రూల్స్ వర్తించండి, పెన్షన్ ఇచ్చేవారు. తర్వాత 1-2 రోజు నుంచి తర్వాత జాయిన్ అయిన వారికి అంతా కూడా పెన్షన్ సౌకర్యాన్ని తీసివేయడం జరిగింది. ఇది మాకు కూడా వర్తించండి, ఈ జీవోను, సెంట్రల్ గవర్నమెంట్ జీవోను, మెమరాండమ్స్ను, ఏపీ స్టేట్ ఈ మధ్య ఇచ్చిన జీవోను కూడా మాకు కూడా వర్తించండి అంట. వర్తిస్తే ఎవరికి వర్తిస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1/2/1999 కంటే ముందు ఏపీఎస్సీబీ ఉన్న కాలంలో ఎవరైతే నోటిఫికేషన్ ద్వారా ఏపీఎస్సీబీ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అలాంటి వారు ఎవరు అనేది మనం చూస్తాం. ఇప్పుడు BPMS 36 వారు ఉన్నారు, వారందరికీ కూడా BPMS 36 18/5/97 ఏపీఎస్సీబీ ఇష్యూ చేసింది. వారందరికీ కూడా ఈ జీవో ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఇవ్వవలసి వస్తుంది. రెండవది ఏఈస్, ఒక 60 మెంబర్స్ ఉంటారు. ఏఈస్ రిక్రూట్మెంట్ కొన్ని వందలు జరిగాయి. వారిలో అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కలిగించారు. జాయినింగ్ ఆర్డర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ రోస్టర్ ప్రకారం లేటుగా రావడంతో వారు జాయిన్ అయ్యే రోజుకి పెన్షన్ సౌకర్యం లేదు. వారు ఒక 60 మెంబర్స్. తర్వాత జేఓస్ కొందరు ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఇవి ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ఈ జీవో ప్రకారం వర్తించి కోరుకునే వారికి ఈ ముగ్గురు ఎవరంటే BPMS ద్వారా వచ్చిన విలేజ్ ఎలక్ట్రిసిటీస్ కొందరు, కాంట్రాక్ట్ లేబర్స్ కొందరు, ఎక్స్క్లూజివ్ లేబర్స్ అందరూ కవర్ అయ్యారు. అందరూ కలిసి ఒక 300-500 మంది ఉంటారు. కాబట్టి కంపాషనేట్ అపాయింట్మెంట్ కేస్ టు కేసు చూసుకోవాలి. వారందరికీ కూడా ఇన్ టోటో ఈ జీవో అప్లై అవుతుంది. ఇది అప్లై చేయాలని ఒక వర్గము ఈ జీవోను మాకు అప్లై చేయాలి, ఒక 500 కంటే తక్కువ ఉన్నాం మేము, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఫుల్లీ ఇన్ టోటో అప్లై అవుతాం మేము, ఈ జీవో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మాకు అప్లై చేయండి అని ఒక వర్గం వెళ్తున్నారు. మరొక వర్గము అలా కాదు, 2004 వరకు మాకు వర్తించాలి, ఎందుకంటే 1/2/99 అనేది రెట్రాస్పెక్టివ్ గా నిర్ణయించాను. గవర్నమెంట్ ఆర్డర్ వచ్చి 2004 వరకు ఉంది. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ అడాప్ట్ చేసుకున్నారు. ఆ అడాప్షన్ అనేది 2004 వరకు కొనసాగింది గవర్నమెంట్ లో.
కాబట్టి మాకు 2004 వరకు అందరికీ వర్తింపజేయాలని మరొక వర్గం. కాబట్టి ఇది ఎవరికి వర్తింపజేస్తారు పవర్ సెక్టారు, ఎవరికి వర్తింపజేయరు అనేది మీమాంసంలో ఉంది. కాబట్టి అందరికీ మేలు జరగాలంటే 2004, మరి అందరికీ ఇవ్వలేము ఫైనాన్షియల్ బెనిఫిట్ అంటే కనీసం 500 మంది లోపలే ఉన్నారు, వీరికా ఇంటోటనా, మరి ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. బాయ్, థ్యాంక్ యూ.